ఈరోజు అనంతపురం నందు అలాగే గౌరవనీయులు పెద్దలు అలాగే బాగుంది ఎస్ఎం భాషా జిల్లా మీడియా కోఆర్డినేటర్ గౌరవనీయులు శ్రీ అల్లాహ్ మాజీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ పెద్దలు జనవరం బాబా వేదికపై ఆఫీసులకు వచ్చున్నాం. పెద్దలు మాజీ శాసన మండలి చైర్మన్ షరీఫ్ సార్ గారికి సన్మానం చేయాల్సిందిగా పెద్దలు జాఫర్ ఆఫీసర్ గారు వేదికపై మన మండలిని మాజీ చెప్పాలంటే ఇంకా టైం పడుతుంది కాబట్టి ఇషా నమాజ్ టైం అవుతుందంటారు పెద్దలు. మన గడిచిన ప్రభుత్వం తెలుగుదేశానికి ఎందుకు ఓటేయాలని చెప్పి చాలా మంది సోషల్ మీడియా మేము ఈరోజు వేదిక ఏర్పాటు చేసి ఇక్కడ అందరికీ తెలిపేదానికి అప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు ఇది నిజమా అబద్ధమా వేల కోట ఖర్చు పెట్టించి తెలుగుదేశం పార్టీ ప్రభంజనం వీస్తుంది. దానికి తోడు మరి జనసేన బీజేపీ కలిసిన తర్వాత ధోకా లేకుండా రేపు 150 స్థానాలు తక్కువ కాకుండా తెలుగుదేశం పార్టీ గెలిచే పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా నేను ఇప్పటివరకు సుమారుగా 50 ముస్లింలు ఎక్కువగా నివసించే నియోజకవర్గాలు తిరిగాను. ప్రతి చోట కూడా ముస్లింల్లో చాలా ఉత్సాహం, తెలుగుదేశం పార్టీ అట్ల అభిమానం, తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఒక పూర్తి మరి ఆలోచనతో ఉన్నట్టుగా నాకు కనబడింది. గతంలో కంటే ఈనాడు ముస్లింలు తెలుగుదేశం పార్టీకి బాగా ఆకర్షితులు అవుతున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ముస్లింలకు చేయవలసిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేయటంలో విఫలమయ్యారు. వారి మీద దాడులు, మానభంగాలు, హత్యలు, వారి ఆస్తులు ధ్వంసం చేసే మరి విధానం ఈ 5 సంవత్సరాలు చవి చూశారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే మేము సుఖంగా ఉన్నాం, మాకు అన్ని రకాలైన సదుపాయాలు జరిగినాయి, అన్ని పథకాలు మాకు వచ్చినాయి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గెలిపిస్తే తప్ప ఈ పథకాలు రావని దృఢ సంకల్పంతో ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో 70% ముస్లింలు తెలుగుదేశం పార్టీకి ఓటేసి ముస్లిం అభ్యర్థులకి భారీ మెజారిటీతో గెలిపించబోతున్నారనే నమ్మకాన్ని, విశ్వాసాన్ని నేను వ్యక్తపరుస్తున్నాను. హజ్ యాత్రకి ₹1,00,000 సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. అలాగే నూరు భాష దీని కింద 100 కోట్లు సంవత్సరానికి రిలీజ్ చేసి లోన్లు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి తెలియజేశారు. ఇవే కాకుండా ఇమాములకు వీళ్ళకి నెల 10,000, ₹5,000 శాలరీస్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. సంక్షేమ కార్యక్రమాలు ముస్లిం సోదరులకి తెలుగుదేశం గతంలో చేసి ఉంది, ఇప్పుడు కానీ చేస్తూ ఉంది. గత 5 ఏళ్ల నుంచి ఎక్కడే కానీ ఈ రంజాన్ తోఫా కానీ ఇలాంటివి ఇక్కడ జగన్ ప్రభుత్వం చేయలేదు. అగైన్ మళ్ళా మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత రంజాన్ తోఫా ఇలాంటి పథకాలు ఎన్నో తీసుకొస్తామని చెప్పేసి తెలియజేస్తూ, అలాగే అనంతపూర్లో ముస్లిం మైనారిటీలకి ఒక సపరేట్ ఫండ్ తీసుకొచ్చేసి వాళ్ళకి ముస్లిం మైనారిటీ దీని ద్వారా కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇస్తానని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అలాగే ముస్లిం మైనారిటీలకు ఏ సమస్యలు వచ్చినా అనంతపూర్లో నేను ముందు ఉంటానని చెప్పేసి తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.